అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇదండి సంగతి. ఈ పూట మనం పార్లమెంట్‌లో మిథున్ రెడ్డి గారి వ్యాఖ్యలు వాటి గురించి విశ్లేషణ చూద్దాం. ఏందన్నా మిథున్ రెడ్డి అన్న పార్లమెంట్‌లో ఇయాలేదో గమ్మత్తుగా మాట్లాడినావంట. సోషల్ మీడియాలో ఒకటే టాపిక్ నీ గురించి. హ్మ్. మార్గదర్శి గురించి మాట్లాడితివంట. ఆ మార్గదర్శి గురించి మనకెందుకన్నా? ప్రస్తుతము మనకు చాలా ప్రజా సమస్యలుండాయి గదా! ఆటి గురించి మాట్లాడుండవలసింది గదా! ఇప్పుడు మీరు మార్గదర్శి ప్రజా సమస్య కాదా అని అనొచ్చు. మార్గదర్శి ప్రజలతో కూడిందే. కానీ ఎవరు గూడా ప్రజలెక్కడ గూడా దాని మీద ఎవరైనా మాకు అన్యాయం చేసిందని చెప్పినట్టుండాదా? లేదు గదా! అట్లాగే ఎక్కడ గూడా ఏ కంప్లెయింట్ గూడా లేదు గదా! అయినా మనకెందుకప్పా దాని గురించి. మనకి చాలా సమస్యలుండాయి. విడిపోయిన రాష్ట్రము. మొదటి తూరి అది తెలుగుదేశమోళ్ళు ఏదో రాజధాని ఒకదాన్ని పెట్టుకున్నారు అమరావతి అని. రెండో తూరి మనం వస్తిమి. దాన్ని తీసేస్తిమి. 3 రాజధానులు అంటిమి. ఏది కట్టకుండా పోతిమి. మళ్ళా మూడో తూరి తెలుగుదేశమోళ్ళొచ్చినారు. వాళ్ళేదో కష్టపడతా ఉన్నట్టు కనబడతాంది. సెంట్రల్‌తో కూడా అడిగి ఏదేదో నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉండారు. మీరు వాటికి సహాయంగా ఉండొచ్చు గదప్పా! ఎక్కడన్నా నిధులు వెనకబాటున్నా గూడా మీరు అడగొచ్చు గదా! ఎక్కడైనా తెలుగుదేశమోళ్ళు వెనకబడ్డా గూడా ఏదైనా విషయంలో అడగటంలో మీరు పోరాటం చేయొచ్చు గదా! ఆ ఏరియాలో. ఆ ఏరియా మీద గళమెత్తొచ్చు గదా! ఫర్ ఎగ్జాంపుల్ అమరావతికి నిధులు ఇంకా రావాలని మీరు పోరాటం చేయరు. ఇంకా తీసుకొస్తే మీకే మంచి పేరు గదా! ప్రతిపక్షం నుండి గూడా గట్టిగా పోరాడినారని. పోలవరం ఉన్నాది. పూర్తి కాలేదు గదా! పోలవరము. దానికి ఎక్కడెక్కడ నిధులు అవసరమో దాని గురించి కూడా మాట్లాడితే బాగుండిద్ది గదా! పార్లమెంటులో. ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు గదా! ఓకే. ప్రతిపక్షంలో వీళ్ళు సమర్థంగా పోషిస్తున్నారు వీళ్ళ పాత్ర అనుకుంటారప్ప. ఈ మార్గదర్శి టాపిక్ ఎవళ్ళు పట్టించుకోరప్ప. పార్లమెంట్‌లో ఓళ్ళు పట్టించుకోరు. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఓళ్ళు పట్టించుకోరప్ప. ఇప్పుడు మీ రాష్ట్రంలో ఉన్న చాలా సమస్యలు కూడా గళమెత్తొచ్చబ్బా! పార్లమెంట్‌లో చెప్పొచ్చు. లేదా దేశంలో ఒకవేళ బీజేపీ ఏడన్నా తప్పులు చేస్తా ఉన్నాదనుకో, ఆటి గురించి కూడా మాట్లాడవచ్చు. లేదా వాళ్ళేదైనా మంచి జేసినారనుకో, వాళ్ళ గురించి ఒక మంచి మాట చెప్పుర్రి పార్లమెంట్‌లో. అది కూడా గౌరవంగా, హుందాతనంగా ఉంటాది రాజకీయాల్లో. చూడండప్పా! ఇట్లా గాదు. ఇప్పుడు ఇది పర్సనల్ ఇష్యూ లాగే కనపడుతుందబ్బా! ప్రజా సమస్యలాగా కనపడతలేదు. పర్సనల్ ఇష్యూ ఎట్టా అంటావంటే, ఈ మధ్య కాలంలో మీ నాయనగారు పెద్దిరెడ్డి గారి మీద ఈనాడు కథనాలు రాస్తా ఉండాది. మరి అది ఇప్పుడే ఈ టాపిక్ లేవనెత్తడం బట్టి దాన్ని బట్టి ఏమనిపిస్తా ఉంటది జనాలకి ఈ పర్సనల్ ఇష్యూలు ఎత్తుతున్నారు. మనం ఎంపీగా గెలిపించి పంపిస్తే హ్మ్. మన ప్రజా సమస్యల మీద పోరాడతలేదు పార్లమెంట్‌లో అని అనుకునే ప్రమాదం గూడా ఉందబ్బా! ఆల్రెడీ కొంతమంది మాట్లాడుతూ ఉండారు గూడా ప్రజలు. కొన్ని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు గూడా వస్తూనే ఉండాయి. హ్మ్. కొద్దిగా జాగ్రత్త పడండబ్బా! జాగ్రత్త పడండి. ఇంకోటి పురంధరేశ్వరి గారు టాపిక్ ఎత్తినారంట. ఇప్పుడు ఆమె ఒక బీజేపీ పార్టీకి అధ్యక్షురాలు ఆ రాష్ట్రంలో. ఈ వ్యాఖ్యలు చేయొద్దబ్బా! ఈ వ్యాఖ్యలన్నీ చేసే మనకి 11 వచ్చినాయి. సబ్జెక్ట్ మీద మాట్లాడాలి మనం. హ్మ్. ఇప్పుడు చూడండి ఆ బీజేపీ వాళ్ళు కూడా ఎవరు ఎందుకు ఏం మాట్లాడలేదండి. కౌంటర్ ఇవ్వచ్చు గదా! ఇప్పుడు కొట్లాడమని ఎవరు ఏమి అంటలేరు. మీరు వాళ్ళు ఒక తప్పు మాట్లాడినప్పుడు మీరు కౌంటర్ ఇయ్యవచ్చు. హ్మ్. ఆమె మనసు ఇక్కడే, అక్కడే ఉంది. బీజేపీలో ఉన్నా గూడా ఇయన్నీ అనవసరమప్పా వ్యాఖ్యలు. ఆమె బీజేపీ కోసం నిబద్ధతతోనే పనిజేసింది. సెంట్రల్ బీజేపీ గత టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు గూడా వాళ్ళ పొత్తు ధర్మాన్ని ఫాలో అయ్యే ఎన్నికల్లో గూడా పాల్గొన్నారు. పార్టిసిపేట్ జేశారు. పోరాడారు. ప్రజల తరపున పోరాడారు. అన్నీ జరిగాయి. కాబట్టి మనం అటు చెప్పకూడదబ్బా! చెప్పినా గూడా అది శాంటిటీగా లేదు. ప్రజలకు గూడా క్లియర్‌గా దెలుసు. కాబట్టి ఇకనైనా గూడా కొద్దిగా ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే మంచిదబ్బా! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.